ప్రజాకవి పద్మవిభూషణ్ డాక్టర్ కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలతో డాక్టర్ కాళోజీ గారి జీవన ప్రస్తావనను పాట రూపంలో అందిస్తున్న వారు శ్రీమతి బద్రి రమారాణి. ప్రజాకవి నారాయణ కాళోజీ తెలంగాణ భాషపైన మక్కువను పెంచుకొని కత్తి కన్న గన్ను కన్న కలంగొప్ప చాటిండు. అన్యాయం ఎదిరించి ధైర్యంగా నిలిచిండు. అన్యాయం ఎదిరించి ధైర్యంగా నిలిచిండు. ప్రజాకవి నారాయణ కాళోజీ తెలంగాణ భాష పైన మక్కువను పెంచుకొని సెప్టెంబరు 9న బిజాపూరు జిల్లాలో రట్టహల్లి గ్రామంలో పుట్టిండు. మడికొండ గ్రామంలో పెరిగిండు. న్యాయశాస్త్రము తాను చదివిండు. ప్రజాకవి నారాయణ కాళోజీ తెలంగాణ భాష పైన మక్కువను పెంచుకొని స్వాతంత్ర్య సమరాన నిలిచిండు. దేశ సేవ కొరకు పిలుపునిచ్చిండు. దేశ సేవ కొరకు పిలుపునిచ్చిండు. ఉద్యమాన ఊపిరై ఎదిగిండు. తెలంగాణ ప్రజాకవిగా నిలిచిండు. ఉద్యమాన ఊపిరై ఎదిగిండు. తెలంగాణ ప్రజాకవిగా నిలిచిండు. ప్రజాకవి నారాయణ కాళోజీ తెలంగాణ భాష పైన మక్కువను పెంచుకొని ప్రత్యేక తెలంగాణ కావాలని కోరిండు. ఉద్యమాలు ఎన్నెన్నో చేసిండు. పీడిత తాడిత ప్రజలకు చేరువయ్యిండు. పీడిత తాడిత ప్రజలకు చేరువయ్యిండు. బ్రతుకంతా దేశానిదని చాటి చెప్పిండు. ప్రజాకవి నారాయణ కాళోజీ తెలంగాణ భాష పైన మక్కువను పెంచుకొని కత్తి కన్న గన్ను కన్న కలం గొప్ప చాటిండు. కత్తి కన్న గన్ను కన్న కలం గొప్ప చాటిండు. అన్యాయం ఎదిరించి ధైర్యంగా నిలిచిండు. అన్యాయం ఎదిరించి ధైర్యంగా నిలిచిండు. ప్రజాకవి నారాయణ కాళోజీ ప్రజాకవి నారాయణ కాళోజీ.